అందరికీ నమస్తే. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీలో ఏం జరుగుతుందో బయటకు వచ్చింది. బీజేపీ ఇంటర్నల్ పాలిటిక్స్ అని బయటపడ్డాయి. బీజేపీ కాంగ్రెస్తో పొత్తులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పంపకాలు అవంతా ఒక సైడు. రెండోది వాళ్ళు మాట్లాడే మాటలు అటు చూస్తే, లేకపోతే వాళ్ళు అసలు గెలిపించుకోలేదు. ఒక్క మున్సిపల్ సీట్ను కూడా 8 మంది ఎంపీలు, మస్తు డబ్బులు ఉన్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అసలు మస్తు మాట్లాడతారు ఒక్కొక్కరు, కానీ గెలిపించుకోలేదు. ఒక్క మున్సిపల్ సీట్ కూడా వాళ్ళ చేతికి రాలేదు. అసలు ఏం జరుగుతుంది? రాజకీయం ఏంది? ఇప్పుడు అన్ని పార్టీలు ఒక దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నది, ఓ దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది, ఓ దగ్గర బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నది, 1,00,000 అన్నీ వచ్చినాయి కదా. బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే అసలు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణలో, వీళ్ళ పార్టీ ఏంది, వీళ్ళ రాజకీయం ఏంది, అన్ని విషయాలు మాట్లాడాలనిపించింది. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు నేను అమన్గల్ దగ్గర స్టార్ట్ చేయాలా, ఎక్కడ స్టార్ట్ చేయాలి? అమన్గల్ దగ్గర అమన్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ పొత్తు, మెదక్లో పొత్తు, తూప్రాన్లో పొత్తు, లాస్ట్కి కాగజ్ నగర్ కూడా పొత్తు, ఇంకా ఎక్కడెక్కడో పొత్తులు. నేను ఈ పొత్తు గురించి స్పెషల్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇవన్నీ ఉత్తర దక్షిణ ధృవాలు కదా, మేము కలవం, మేము ఇది అంటారు కదా. సిద్ధాంతాలు ఇంపార్టెంట్, సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వాళ్ళేమో హిందూ, వీళ్ళేమో సెక్యులర్. అసలు మొత్తం దేశ రాజకీయాలను ఈ రెండు పార్టీలే కదా. దాన్ని దేశాన్ని బాగుపరిచినా, దేశాన్ని నాశనం చేసినా ఈ రెండు పార్టీలే కదా. దేశంలో ఉగ్రవాదం వచ్చినా, మనుషులను చంపినా, ఉగ్రవాదులు చచ్చిపోయినా ఈ రెండు పార్టీలే కదా కారణం. ఈ రెండు పార్టీలే కదా ఒకరు తిట్టుకునేది. ఆ రెండు పార్టీలే ఇప్పుడు మద్దతు తెలుపుకున్నాయి. అసలు ఏం చెప్పదలుచుకున్నదో తెలియదు. కానీ ఇలా గెలుపు గురించి మాట్లాడాలి. కొండ విశ్వేశ్వరుడు ఉన్నాడు ఎంపీ, చేవెళ్ళ ఎంపీ. ఆయన అఫిడవిట్లోనే, ఎలక్షన్ అఫిడవిట్లోనే 800 కోట్ల రూపాయలు, 2,000 కోట్ల రూపాయలు చూపించాడు. కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు, కానీ డబ్బులు తీయడు. ఒక్క మున్సిపల్ సీట్ కూడా గెలవలే ఆయనకు. చేవెళ్ళ ఆయన దగ్గరనే, ఆయన పరిధిలోనే ఉంది. శంకర్పల్లి, మోయినాబాదు, డబ్బులు తీయద్దు. డబ్బులు తీయకుండా వీళ్ళకు జనాలు ఉత్తగా ఓట్లేయాలి. వీళ్ళు హిందూ 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 అని సెంటిమెంట్ లేపుతారు. జనాలు మేము హిందువులమేని ఓట్లేయాలి అంతే. పైసలు మాత్రం తీసేది లేదు. 1,000 కోట్లు ఉండని, ఎన్ని కోట్లన్నా ఉండని. రఘునందన్ కూడా అంతే. రఘునందన్ కూడా ఆడికే వచ్చింది కదా, లాస్ట్కు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నిన్న ఇంకా మున్సిపల్ దగ్గర ఓట్ల కోసము ఆయన ఎవరు, పటాన్చెరు ఎమ్మెల్యే, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడో, బీఆర్ఎస్ సపోర్ట్గా ఉన్నాడు, కాంగ్రెస్ పోయి మైపాల్ రెడ్డి ఆయన కార్యాలయంలో పోయిండు. ఆయన బీఆర్ఎస్ కోటేసిందట. దాని మీద స్పందించిండు. మా ప్రెసిడెంట్ చెప్తేనే మేము బీఆర్ఎస్ కోటేసినాము, ప్లస్ నీలమ్మది వాళ్ళ భార్య, నా మీద పోటీ చేసిన, మెదక్లో నా మీద కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వాళ్ళ భార్య అక్కడ చైర్మన్కి పెట్టిండ్రు, కాబట్టి నేను బీఆర్ఎస్కి ఓటు వేయాల్సి వచ్చింది, నేను బీఆర్ఎస్కి ఓటేసిన అని ఆయన అంటే. పార్టీ లేదు, ఓ లైన్ లేదు, పాడు లేదు, ఏం మాట్లాడతారో తెలియదు. వీళ్ళు చిన్న పిల్లలా, సన్న పిల్లలా వీళ్ళు? ఒక పార్టీ ఏం చేస్తుంది, ఏం స్టాండ్ తీసుకుందో కూడా వీళ్ళకి తెలియదా? ఇక కరీంనగర్లో బీఆర్ఎస్ వాళ్ళు అటెండ్ కాలేదు మేయర్ ఓటింగ్కి. అటెండ్ కాకపోతే ధర్మపురి అరవింద్ అంటాడు, నా దగ్గర ఎందుకు అటెండ్ అయ్యారు, మరి నా దగ్గర కూడా వాళ్ళు అటెండ్ కాకుండా ఉండాలి కదా, దూరం ఉండాలి కదా. ధర్మపురి అరవింద్ ఫస్టే చేతులు ఎత్తేసిండు, నాకు వద్దు, మేము చైర్మన్కు ట్రై చేయము, మేము ఎవరికి రూపాయి ఇయ్యము, మేము ఎవరిని కొనము, నా పదవీ కాలం అయ్యే లోపు నేను మా పార్టీ నుంచి మా పార్టీ కార్యకర్తను మేయర్గా, నిజామాబాద్ మేయర్గా కూర్చోబెడతా. ఎట్లా కూర్చోబెడతాడు? ఆయన పదవే ముందే అయిపోతుంది, నెక్స్ట్ టైం మళ్ళీ గెలవాలి కదా. ఆయన అసలు ప్రయత్నం అన్న చేస్తే ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళేమో. అసలు ప్రయత్నమే లేదు, చేతి ఎత్తేసిండు. ఇంకా మిగతా ఎంపీలు, మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అంతే. దీనివల్ల ఏమర్థమైందంటే, బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచినా, 15 మంది ఎంపీలు గెలిచినా వాళ్ళు అంతే. వాళ్ళు రాష్ట్రానికి ఉపయోగపడరు, పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడరు, పోనీ జనాలు కూడా ఉపయోగపడరు. ఎలక్షన్స్లో కూడా వాళ్ళు అంతే, ఉత్తగానే ఓటేయాలి. ఎవ్వరు జేబులోకి వెళ్ళిపోయి ఓన్లీ సంపాదించుకోండి, ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు బీజేపీ వాళ్ళది. పోనీ వాళ్ళు అవునబ్బా మరి బీజేపీ అంత సిద్ధాంతపరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు డబ్బులు వంచరు, లేకపోతే అంత సిద్ధాంతపరంగా ఉంటుంది కాబట్టి మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్లో, మేయర్ ఎలక్షన్స్లో డబ్బులు తీయరు. మరి ఇన్కమింగ్ వాళ్ళు డబ్బులు సంపాదించే విషయంలోనే సిద్ధాంతాలు లేవు, ఏం లేవు. చూస్తలేమా మనం? ప్రభుత్వంతో కుమ్మక్కై, ముఖ్యమంత్రితో కుమ్మక్కై, ముఖ్యమంత్రి చేసిన తప్పులను కప్పిపుచ్చి, ముఖ్యమంత్రి చేసిన తప్పులను క్వశ్చన్ చేయకుండా
ఎవరెవరు ఏమేమి పనులు చేయించుకుంటారు, ఎవరు ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు, ఎవరు ఏమేమి పర్సనల్ పనులు చేపిస్తున్నారు, ఎవరు విల్లాలు సంపాదించుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు డబ్బులు సంపాదిస్తలేరా? అంటే వాళ్ళు ఇన్కమింగ్ ఉంటుంది, అవుట్ గోయింగ్ ఉండదు అనమాట. అది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళకు తెలంగాణ గురించి పట్టదు, బీజేపీ కార్యకర్తల గురించి పట్టదు, తెలంగాణ ప్రజల గురించి పట్టదు, ఏం పట్టదు. వాళ్ళు మోడీ ఫేస్తోనే గెలవాల్సిందే, మోడీ ముఖం చూపించి గెలవాల్సిందే. వీళ్ళ ముఖాలకు ఓట్లు వేయరు. మనం చూసినాం కదా, అందరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు కదా అందరు చాలామంది. వీళ్ళకి గనక నిజంగానే వీళ్ళ మీద జనాలకు నమ్మకం ఉంటే ఎంపీలు కానీ కొద్దిమంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు, కేంద్ర మంత్రిగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా పోటీ చేసి ఓడిపోయారు. బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది కదా, ధర్మపుర అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది కదా, రఘునందన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినాకనే మళ్ళీ ఎంపీకి పోయింది కదా. ఇలా వీళ్ళెవ్వరూ వీళ్ళ సొంత ఫేస్ల మీద గెలవరు, ఎందుకంటే వీళ్ళని జనాలు నమ్మరు. వీళ్ళని కనుక నిజంగా నమ్మితే వీళ్ళు ఎమ్మెల్యేలుగానే గెలుస్తారు కదా. ఎమ్మెల్యేగా డిపాజిట్ దక్కడమే కష్టం, వీళ్ళకు డిపాజిట్ దక్కడమే కష్టం. ఎంపీ అయితే ఈజీ గెలిచిపోతాం, మోడీ మీద గెలిచిపోతాం, మోడీ పేరు మీదే. వీళ్ళ బలం మోడీయే తప్ప వీళ్ళ సొంత బలం ఏమీ లేదు వీళ్ళకి. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కరీంనగర్లో కూడా వన్ సైడ్ ఏం రాలేదు, ఆడికాడికే వచ్చింది. అతుకుల బొంత అయింది, మొత్తం అతుకుల బొంతలే. నారాయణపేట కూడా వచ్చింది అతుకుల బొంత. అంటే ఈ పార్టీకి వెళ్ళి తీసుకొని ఆ పార్టీకి వెళ్ళి తీసుకొని వీళ్ళ మేనేజ్ చేసి వాళ్ళ మేనేజ్ చేసి చేయడమే తప్ప వీళ్ళు వచ్చిందేం లేదు. ఇక ఈడ కాగజ్ నగర్లో అయితే హరీష్ ఎమ్మెల్యే కాంగ్రెస్తో కలిపి చైర్మన్ పెట్టిండు. ఆయన ఓటేసిండు. ఎమ్మెల్యే ఒక ముస్లిం చైర్మన్ పెడితే కాంగ్రెస్ ఆయనకు ఓటేసిండు. ఆయన అది నచ్చక బీజేపీ గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్స్ పోయి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ సపోర్ట్తోనే వాళ్ళు వైస్ చైర్మన్ అయినారు. ఎమ్మెల్యేని తిట్టు కాదు, వాళ్ళు ఎమ్మెల్యేని ముఖం మీద తిట్టిండ్రు. నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు, కాంగ్రెస్ పెట్టిన ఒక ముస్లిం మున్సిపల్ చైర్మన్కు నువ్వు ఎట్లా ఓటేస్తావని ఎమ్మెల్యేను. ఆయన ఈ ఎఫెక్ట్ ఇది ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాగజ్ నగర్లో. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆయన కాగజ్ నగర్లో ఏం డెవలప్ అయినా కాకపోయినా ఇంకా హరీష్ అనే ఎమ్మెల్యే పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. అసలు ప్రశ్నించే అర్హత కోల్పోయాడు ఆయన. ఎందుకంటే ఆయనకే చైర్మన్ ఓటేసింది కదా, ఇంకేంది. అసలు ఎవరి మీద చర్యలు తీసుకోరు. వీళ్ళు ఇష్ట రీతిగా ఇట్లా వ్యవహరిస్తారు కదా. రఘునందన్ ఒకలాగా మాట్లాడతాడు, ఆయన ఒకలాగా మాట్లాడతాడు, ఈయన ఒకలాగా మాట్లాడతాడు. ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే. దీనికి ఒక కట్టుబాటు లేదు, ఒక లీడర్ లేడు, అది లేదు ఇది లేదు. ప్రెసిడెంట్ ఉన్నాడు కానీ ప్రెసిడెంట్ ఏమన్నాడో తెలియదు. ప్రెసిడెంట్ ఏందో ఇప్పటివరకు ఎవరికి అర్థం కాలేదు. బీజేపీ బీఆర్ఎస్తో పెట్టుకోవచ్చు కొంతసేపు, కానీ వీళ్ళ జాతీయ భావాలకు వీళ్ళ మొత్తం ఈ పార్టీ సిద్ధాంతాలకే వ్యతిరేకమైన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారంటే ఈ పార్టీని ఏమనాలి? ఇంకా వీళ్ళ నమ్మాలన్నా కాంగ్రెస్ తెలంగాణలో? అంటే వీళ్ళ అధికారం కోసం బీజేపీకి ఇప్పుడు కౌన్సిలర్ లేకపోతే చైర్మన్ లేకపోతే మేయర్ లేకపోతే ఏమన్నా బీజేపీ మునిగిపోతుంది, పుట్టి మునిగిపోతుందా? మీరు జనం 10% ఓట్లు వేసారు అంతే. అది మీ పనితనానికి నిదర్శనం. ఇక్కడ 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలలో 6 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఏది దాని రిజల్ట్ ఎక్కడుంది? మళ్ళీ ఎవరెవరు వచ్చారో తెలుసా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారానికి ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చిన మామనార్కు ప్రచారం చేయడానికి. మామనార్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు, కొత్త జాతీయ అధ్యక్షుడు వచ్చి బహిరంగ సభ ఆడ ఒక పెద్ద రోడ్ షో పార్టిసిపేట్ చేసిపోయాడు. అట్లా ఉంది వీళ్ళ కథ. ఇంత గజిబిజి, ఇంత కన్ఫ్యూజను, ఇన్ని వ్యవహారాలు, పైసలు సంపాదించుడే తప్ప పైసలు పెట్టే అది లేదు. కార్యకర్తలకు పదవులు ఇప్పించే ఇంకెప్పుడు ఇప్పిస్తారు కార్యకర్తలకు పదవులు? వీళ్ళు పైసలు తీస్తే కార్యకర్తలకు పదవులు వస్తాయి. కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఏం సంపాదించుకోరు. బీజేపీ కార్యకర్తలు ఎంతసేపటికి జై శ్రీరామ్ అని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి పార్టీ అని చూడే తప్ప వాళ్ళని రూపాయి పెట్టాల్సిందే తప్ప రూపాయి అయితే ఖర్చు పెట్టరు. వాళ్ళు పార్టీ కోసం వాళ్ళే జేబులకి వెళ్ళి పెడతారు కార్యకర్తలు. ఈ నాయకులేమో మంచిగా ప్రభుత్వంతో మంచిగా ఉండి డబ్బులు సంపాదించి జేబులు నింపుకుంటారు, కథం. మళ్ళీ కార్యకర్త ఏదైనా పదవి వచ్చే టైంకు వీళ్ళు పైసలు తీయరు. ఎవరు అసలు కొండ విశ్వేశ్వరుడు ఎక్కడ పోయిన మనిషిగా కనిపిస్తలేడు. పైసలు ఉన్నాయి ఆయన మొత్తం తెలంగాణ మొత్తం పైసలు పెట్టుకోవచ్చు, అన్ని పైసలు ఉన్నాయి ఆయనతోన. రఘునందన మస్తు పైసలు ఉన్నాయి, ఆయన కూడా పైసలు తీయడు. ఇన్కమింగే, అవుట్ గోయింగ్ నో, ఓన్లీ ఇన్కమింగే. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇక తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ కూడా చెప్పండి పార్టీ గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్.